2019 నుండి 2024 వరకు వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల నాయకులపై కక్షపూరితంగా కేసులు పెట్టి వేధించిందని అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు ఆరోపించారు. సాక్షాత్తు వైసీపీ తరఫున నరసాపురం ఎంపీగా గెలిచిన సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజుపైనే అనేక కేసులు పెట్టిందని చంద్రబాబు చెప్పారు. తమ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ప్రశ్నించేందుకు సొంత పార్టీ ఎంపీలను అలాగే మిగిలిన వారిని కూడా వేధించిందని చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా నిన్న చెప్పారు. దీనిపై మరింత సమాచారాన్ని తిరుపతి నుండి మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు. ఆ మూర్తి ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుల విధ్వంసం అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని 10 రోజుల కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తంబలపల్లి నియోజకవర్గంలో ఒక పిఎల్ఆర్ సంస్థకి ఏదైతే కాంట్రాక్ట్ అప్పగించారో ఆవులపల్లి రిజర్వాయర్కి సంబంధించి ఆ గడికోట నుంచి బ్యాక్ వాటర్ తీసుకొని హంద్రీనీవా కాలువలో కలపాలన్న ఒక కాంట్రాక్ట్ పనికి సంబంధించి అక్కడ పర్యటిస్తున్న నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడిని సైతం జెడ్ కేటగిరీలో ఉన్న చంద్రబాబు నాయుడిని సైతం వైసీపీ నాయకులు అడ్డుకుని అతనిపై రాళ్లు దువ్విన ఘటన అయితే ఆ ప్రజలు ఇంకా మర్చిపోలేదని చెప్పాలి. ఆ ఘటనకు సంబంధించి దాదాపు 128 మంది మీద ముదివేడు పోలీసులు కేసు నమోదు చేసి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలని అరెస్ట్ చేసి దాదాపు 3 నెలల పాటు కడప సబ్ జైల్లో ఉంచిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడి నుంచి దాటుకొని పొంగనూరు ఊరులోకి కాకుండా బైపాస్ రోడ్లో నుంచి వెళ్తున్న క్రమంలో పోలీసులు చంద్రబాబు నాయుడికి స్వాగతం టీడీపీ నాయకులు కార్యకర్తలు ఎవరు పలకూడదంటూ ఆంక్షలు విధించి దారికి అడ్డంగా వాహనాలను పెట్టిన పరిస్థితుల్లో పోలీసులకి టీడీపీ కార్యకర్తలకి జరిగిన ఘర్షణలో దాదాపు 250 మందికి పైగా టీడీపీ కార్యకర్తలు నాయకుల మీద కేసులు పెట్టి దాదాపు 6 నెలల పాటు వాళ్ళని జైళ్లలో మగ్గిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇలా ప్రతిసారి గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలని ఒక ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల పరిధిలో మండలాల పరిధిలో కూడా కేసులు నమోదై ముఖ్యంగా శ్రీకాళహస్తి ప్రస్తుత ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మీద అయితే కేవలం 12 కేసులు పెట్టామని చెప్పి ఎన్నికల అఫిడవిట్లో దాఖలు చేయాలని చెప్పని కేసుల వివరాలు కోరితే కేవలం 12 కేసులు అని చెప్పి మొదట చెప్పిన అధికారులు ఆ తర్వాత ఆర్టీఐ యాక్ట్ కింద అప్లై చేయగా దాదాపు 22 కేసులు ఉన్నాయని చెప్పి నమోదు ఒక జాబితా ఇవ్వడంతో అతను కంగుదన్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే చంద్రగిరి కానీ లేదంటే మిగతా నియోజకవర్గాలన్నింటిలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కానీ అభ్యర్థులు కానీ ఇన్ఛార్జీలు కానీ ఎవరైనా సరే ప్రభుత్వ వ్యతిరేక విధానాలని ప్రశ్నించినా లేదంటే ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను కానీ పథకాలను కానీ ఎవరైనా కామెంట్ చేసినా కూడా వాళ్ళ మీద కేసులు పెట్టి అక్రమంగా జైలుకు పంపించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఇంకా తిరుమలకు వస్తే టీటీడీలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు కానీ లేదంటే తిరుపతిలో జరుగుతున్న అన్యాయాలు కానీ అక్రమాలు కానీ ఎవరైనా ప్రశ్నించి దానికి సంబంధించిన వార్తలు ప్రసారం చేయాలన్నా కూడా దాని మీద మీడియా ప్రతినిధుల మీద కూడా గంజాయి కేసులు పెట్టి కొంతమందిని జైలుకు పంపించి కొంతమంది చావు కూడా కారణమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఇదే అంశానికి వస్తే ప్రతిపక్ష ప్రైమ్ 9 ఛానల్ కూడా తిరుమలలో జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను ప్రశ్నించేందుకు గాను ఒక స్టింగ్ ఆపరేషన్ చేసిన పరిస్థితుల్లో ప్రైమ్ 9 ప్రతినిధుల మీద కూడా కేసులు పెట్టి జైలులో పెట్టాలని ప్రయత్నం చేసి అది సాధ్యం కాని చివరి నిమిషంలో వాళ్ళని మాత్రం బయటకు పంపించడం జరిగింది. ఇప్పటికే ఆ కేసు ఇంకా ప్రైమ్ 9 ప్రతినిధుల మీద కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే ఇలాగా మీడియాతో పాటు ప్రతి ఒక్కరిని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరి మీద ఈ ప్రతిపక్ష వైకాపా నాయకులు పోలీసులు కేసులు నమోదు చేసి జైలుకు పంపిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. గత ప్రభుత్వ హయాంలో కొంతమంది పోలీసు అధికారులు ముఖ్యంగా అంజు యాదవ్ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఇలా కొంతమంది అధికారులు ఏంటంటే తామే వైసీపీ కండవ వేసుకొని పార్టీ కార్యకర్తల నాయకులుగా పనిచేసి జగన్మోహన్ రెడ్డి తమ జౌబి మనిషి అని చెప్పిన తరహాలో వాళ్ళు తమ అధికారాన్ని కూడా దుర్వినియోగం చేస్తూ ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు మీడియా ప్రతినిధులపైగా కేసులు పెట్టి పెద్ద ఎత్తున ఇబ్బందులు గురి చేసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం మారిన తరుణంలో కూడా కొంతమంది అధికారులు గతంలో తమను ఇబ్బంది పెట్టిన అధికారులు ఇంకా విధుల్లో కొనసాగుతున్నారు కాబట్టి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరుతున్నారు. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందని వేచి చూడాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో కార్యకర్తలు కూడా ఎదురు చూస్తున్నారు. మూర్తి. థ్యాంక్ యూ హరిబాబు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్. రైట్.